కర్ణాటకలో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న పాప నిండు ప్రాణం బలైపోయింది. సో, ఆయన్ని సస్పెండ్ చేయడం గూడా జరిగింది. అంటే ఏ సెక్షన్స్ కింద ఆయన్ని సస్పెండ్ చేశారు? ఇంకా లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బేసికల్లీ ఆ పాపని అంటే బండి మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటే వీళ్ళు ర్యాష్‌గా ఆపడం వల్ల ఆ పాప పడిపోగానే ఆ పాప మీద నుంచి ట్రక్ అసలు అది నాకు మాట్లాడడానికి కూడా యెస్. మంచిగా అనిపియట్లేదు. సో, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ నెగ్లిజెన్స్ వల్ల ఆ పాప చనిపోయింది. సో, హ్మ్. సెక్షన్ 304 ఆఫ్ ఐపీసీ ప్రకారం అతన్ని అంటే అతని మీద కేస్ అయింది. అండ్ దాని తగ్గట్టు సస్పెండ్ అయిండు. తర్వాత ఒకవేళ ఈ వీడియోస్ ఎవిడెన్స్ అంతా వేసిన తర్వాత మొత్తం ప్రూవ్ అయిన తర్వాత అతనికి పడాల్సిన శిక్ష అతను పడుతుంది. హ్మ్. సో ఇక్కడ నెగ్లిజెన్స్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇలాంటిది అయితే ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ కనుక అయితే అంటే ఏదైనా సరే నాట్ జస్ట్ అంటే ఇక పాపలాగా కాకుండా నెగ్లిజెన్స్గా మీరు హ్మ్. ర్యాష్గా వెళ్తుంటే సడన్గా ఆపేయడాలు అలాంటివి చేసి దానివల్ల మీకు డ్యామేజ్ ఏమైనా అయితే ఫిజికల్లీ అది ఎనీవే హ్మ్. అయితే కనుక మీరు ఇమీడియట్గా మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ పెట్టొచ్చు. అంటే హైయర్ అథారిటీస్కి ఎవిడెన్స్ అనేది తయారు చేసుకొని కంప్లైంట్ పెట్టొచ్చు. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే దాని ప్రకారం కూడా మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయొచ్చు. ఇట్లా వీళ్ళు మాతో నెగ్లిజెంట్గా బిహేవ్ చేసిండ్రు దీనివల్ల ఇంత డ్యామేజ్ అని చెప్పేసి హైకోర్టులో కేసు వేయొచ్చు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చేసిన డ్యూటీలో ఇట్లాంటిది ఉంది, నెగ్లిజెన్స్ ఉంది, దానివల్ల మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాం అని చెప్పేసి హైకోర్టులో వేయొచ్చు. హ్మ్. సో ఇప్పుడు ఆ పాపకి ఏంటంటే కంపెన్సేషన్ ఇస్తారు. ఎందుకంటే నెగ్లిజెన్స్ మన గవర్నమెంట్ డ్యూటీలో నెగ్లిజెన్స్ వల్ల పాప అలా చనిపోయింది కాబట్టి కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారము 357A యూజువల్గా 357A ఆఫ్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఎవరికైనా సరే ఇట్లాంటి నష్టం అయితే గవర్నమెంట్ తరఫున కంపెన్సేషన్ అది ఇవ్వాలి. హ్మ్. సో ఆ పాపకి ఆ కంపెన్సేషన్ ఇస్తారు. ఎవరికైనా సరే ఇట్లా డ్యామేజ్ అయితే కంపెన్సేషన్ యాక్ట్ 357A ప్రకారం కంపెన్సేషన్ తీసుకోవచ్చు. మీరు ఓకే. హైకోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఇట్లా ట్రాఫిక్ పోలీస్ కనుక నెగ్లిజెంట్గా బిహేవ్ చేసి దానివల్ల మీకు డ్యామేజ్ కనుక అయితే మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు.